ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. బన్నీ గారి విషయంలో అంటే బయట జరిగే రూమర్స్ కానీ బయట వచ్చే వాటి గురించి మీ కామెంట్ ఏంటి? అంటే అందులో వాస్తవం ఉండకపోయినా చాలా మంది పని కట్టుకొని ప్రచారం చేస్తుంటారు కొన్ని విషయాలు. వాటి గురించి ఆయన అసలు రెస్పాండ్ అవ్వరు, కానీ మీరు మాత్రం చాలా అగ్రెసివ్ ఉంటారు వాటి విషయాలు. ఎందుకంటే అంటే నేను చాలా మంది క్వశ్చన్ అని అడుగుతుంటారు. కొంతమంది ఫ్యాన్స్ కూడా ఆన్లైన్లో ఎవరో ఏదో వెబ్సైట్ అవ్వచ్చు, లేదా ఇంకొకరు ఏదో అవ్వచ్చు, నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తుంటారు. నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నప్పుడు ఎంత కంట్రోల్ చేసుకున్న పాయింట్లో ట్రిగ్గర్ అవుతాం కదా. ఫ్యాన్స్ కూడా అంటారు, అన్న అలాంటి వాళ్ళకి ఎందుకు రెస్పాండ్ అవుతావు, వదిలేసే నీకే పని లేదా, అసలు నిన్న అనాలి ముందు అది ఇది అని. కానీ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆన్లైన్లో వాళ్ళ ఫేవరెట్ హీరోని ఏమైనా అంటేనే ఫ్యాన్స్ ఏది కోపం వచ్చి ట్రోల్ చేస్తుంటారు, తిడుతూ ఉంటారు. వాళ్ళ హీరోని ఎప్పుడు కలిసి ఉంటారు కొంతమంది అందులో. అంటే అసలు సంబంధం లేదు, వేరే ఊర్లో ఎక్కడో ఉన్నాడు అలాంటి వాడు వాళ్ళ ఫేవరెట్ హీరోని అంటుంటేనే వాళ్ళ కోపం వస్తే, పొద్దున్న లేస్తే నేను ఆయన పక్కనే ఉంటాను. 13-14 నుంచి ఆయన చూస్తున్నా, ఆయన జర్నీ చూస్తున్నా. అలాంటి ఆయన్ని ఒక మాట అంటే ఎక్కడో కోపం వచ్చేస్తుంది. ఎంత కంట్రోల్ చేసినా ఒక టైంలో ఆగదు ఇంకా అది. ఆయన మాత్రం అసలు ఏం పట్టించుకోడు. ఆయన అసలు పట్టించుకోరు. అసలు లైఫ్లో అలాంటివన్నీ మనం చూస్తుంటే లైఫ్ మన వెనక్కి లాగుతాయి, అసలు పట్టించుకోవద్దు అంటారు. కానీ ఎక్కడో ఒక పాయింట్ లో వచ్చేస్తుంది కదా. సో అంతే. అంటే రకరకాలు వస్తున్నాయి మన మధ్య 42 రూల్స్ అని రకరకాలుగా. అసలు 42 రూల్స్ అంటే అసలు ఆ లైఫ్ లో ఎప్పుడు మా దగ్గర అంటే నిజంగా జరుగుంటే మా సైడ్ నుంచి లీగల్ ప్రొసీడింగ్స్ ఉండవు కదా. సో నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పా, మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు, అసలు ప్రూఫ్ ఏంటి మీ దగ్గర, తీయండి అది అంటే, వాళ్ళు మాకు అల్లు అర్జున్ గారు ఇంటర్వ్యూ ఇస్తే తీసేస్తామని చెప్పారు. అంటే అలా ఉంది వాళ్ళది. అంటే వాళ్ళు మాట్లాడిన దానికి ప్రూఫ్ ఏం లేదు, ఇంటర్వ్యూ కోసం అలా చేశారు. వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తే తీసేస్తామని డైరెక్ట్గా చెప్పింది. అదే మెసేజ్ కూడా ఉన్నాయి అట్లా. అందుకు లీగల్ గా వెళ్ళడం జరిగింది. ఓకే. ఏంటంటే స్టార్టింగ్ నుంచి బన్నీ గారి కెరీర్ మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. అంటే అంటే బాలీవుడ్ నుంచి కావచ్చు, అందరు బాలీవుడ్ డైరెక్టర్లు అందరూ వెయిట్ చేస్తున్నారు ఆయనతో సినిమా చేయాలని. ఇంతగా ఆయన ఒకేసారి అంటే పుష్ప 2తో ఎక్కడో వెళ్ళి కూర్చున్నారు ఆయన స్కై లెవెల్లో. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆయన జర్నీ? ఆయన పక్క నుండి చూశారు కదా. అవును. సో అంటే ఆయన కష్టపడే తత్వం కానీ డెఫినెట్గా హార్డ్ వర్క్ అంతే. హార్డ్ వర్క్ అంతే. ఆయనకున్న విజన్ కానీ ఆయన హార్డ్ వర్క్ కానీ, అంటే పొద్దున్న లేస్తే ఆయనకి ఇంకో అవగేషన్స్ ఏ ఉండవు. పొద్దున్న లేస్తే షూటు అంటే ఆయనకి షూట్ లేకపోతే ఆ రోజు ఆయనకి కోపం వచ్చేస్తుంటుంది. అంటే అంత ఫోకస్డ్ ఆయన. సో ఆయనకి షూట్ ఉండాలి అంతే. సో షూట్లు ఉంటే అంటే ఆయన తీసుకున్న క్యారెక్టర్ అవ్వచ్చు, ఒప్పుకున్న క్యారెక్టర్ అవ్వచ్చు, సో కూర్చుని క్యారెక్టర్ని ఇంకా బెటర్ ఏం చేయాలి. సో నేను ఇప్పుడు పుష్ప చేశాను, పుష్పలో మ్యానరిజమ్స్ అవ్వచ్చు. సో అబ్వియస్ సుక్కు సైడ్ నుంచి అన్ని ఇన్పుట్స్ ఉన్నా, సో బన్నీ గారి సైడ్ నుంచి కూడా క్యారెక్టర్ బెటర్ పర్ఫామ్ చేయొచ్చు. పెర్ఫార్మెన్స్ ఆయన ఎప్పటికప్పుడు ఆయన ఇంప్రూవ్ చేసుకుంటూ, స్టడీ చేసుకుంటూ. సో అసలు ఆయన కష్టమే. నేను చాలాసార్లు చాలా మంది అంటూ ఉంటా, ఆయన కష్టంలో 10-20% కష్టం పడితే ఆయన పెట్టే ఎఫర్ట్స్లో లైఫ్లో మనందరూ కూడా అనుకున్న దానికి ఎక్కడికే వెళ్ళిపోతాం. ఓకే. అంటే అనుకున్నారు భయ్య, పుష్ప ఫ్రాంచైజీ స్టార్ట్ అయినప్పుడు పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ ఇంత రెస్పాన్స్ వస్తుందని పాన్ ఇండియా లెవెల్లో, ఓ రకంగా చెప్పాలంటే ఓల్డ్ లెవెల్లో కూడా మంచి, అంటే అన్ని కంట్రీస్లో కూడా పుష్ప క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవటం, ఆ సినిమా గురించి ఒక హాట్ టాపిక్ అవ్వటం, ఇండియాలోనే ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ చేసిన సినిమా లాగా నిలవటం అనుకున్నారు అసలు పుష్ప ఫ్రాంచైజీ స్టార్ట్ అయినప్పుడు? కానీ మీరు ఫ్రాంచైజీ స్టార్ట్ చేసినప్పుడు అనుకోవడం అంటే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ఫిలిం అవుద్ది అనే దాంట్లోనే ఉండే. ఎందుకంటే సో మనందరికీ కథ తెలుసు, అసలు అది ఎలా వెళ్తుందో తెలుసు. సో యాక్టర్గా చాలా పెర్ఫార్మెన్స్ ఉన్న స్కోప్ ఇది బన్నీ గారికి అని సరదాగా మేమందరం కూర్చున్నప్పుడు, మార్కెటింగ్ టీం అందరం కూర్చున్నప్పుడు, నిజంగా ఇలాంటి క్యారెక్టర్ ఈ మధ్యకాలంలో రాలేదు. సో ఇది ఖచ్చితంగా మంచి ఫిల్మ్ అవుద్ది, పెద్ద ఫిల్మ్ అవుద్ది అంటున్నాను. కానీ కట్ చేస్తే ఇంత పెద్ద ఫిల్మ్ అవుద్ది అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. సో నాకు తెలిసి సుక్కు సారు, బన్నీ సారు ఇద్దరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అనుకుంటున్నాం. పక్కన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఫిల్మ్ అవుద్ది, వాళ్ళిద్దరికి తెలుసు ఏం మ్యాజిక్ క్రియేట్ చేయాలి, వాళ్ళు ఏం వండుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు. మనకి రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. అవును. అంటే మీరు అంటే మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ గా మీరు బన్నీ గారి దగ్గర ఉన్నారు మొదటి నుంచి. పుష్పకి కానీ పుష్ప 2కి కానీ మీ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాయ్ బిస్కెట్ అన్నారెడ్డి గారి వీళ్ళంతా కలిసి చేసినప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంది, మార్కెటింగ్ లో కానీ దాన్ని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్లటంలో కానీ. ముఖ్యంగా పాట్నా ఈవెంట్ అయితే బిగ్గెస్ట్ సక్సెస్. ఆ ఈవెంట్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు అంత మంది జనాలు, నేను కూడా అక్కడ ఉండి ప్రత్యక్షంగా చూసా, అసలు తెలుగు రాష్ట్రాల్లో చేసామా అనే విధంగా అక్కడ జరిగింది.
అంత బిగ్గెస్ట్ హ్యూజ్ సక్సెస్ అవడానికి రీజన్ ఏంటనుకున్నారు అసలు అది? సో చాలా మంచి క్వశ్చన్ భయ్య. నేను దీనికి నాకు సమయం సందర్భం వచ్చినప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలని అనుకుంటున్నాను. సో ఆ ఫంక్షన్ అయినప్పుడు మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది జర్నలిస్టులు అవ్వచ్చు, పిఆర్లు అవ్వచ్చు, నాకు కాల్ చేసి అసలు మీరు కొట్టేశారు, అసలు ఏంటి ఆ ఫంక్షన్ ఏంటి, ప్రతి ఒక్కరు కాల్ చేసి చెప్తుంటే అసలు పర్సనల్గా మా ఫీలింగ్ ఏంటంటే, అబ్బో నేను సినిమా తీసి దానికో 1000 కోట్లు వచ్చిన ఫీలింగ్ నాకు. అంటే ఒక ఈవెంట్ చేస్తే వెళ్ళి ఆ జనాలకి దానికి ఎంతమంది ఫోన్లో ఒక 80 to 90% ఆఫ్ ది పీపుల్ దాన్ని ఎంజాయ్ చేశారు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వెళ్ళి పట్నాలో ఒక ఫంక్షన్ చేస్తే ఏంటిది జనాలు, ఏంటి 1.5 లక్ష జనాలు అంటే చిన్న విషయం. సో బట్ అట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటి, అరే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా, ఒక్కొక్కరికి 300-400 ఇచ్చి తీసుకొచ్చారు, అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏంటంటే తెక్కొచ్చేస్తుంది. జరిగింది ఏంటో చెప్తా మీకు. ఈవెంట్ జరిగినప్పుడు మన బాబాసాయి, అనురాగ్, మేము ఇంటర్నల్గా మేమందరం ఎంత వర్క్ చేసామో అందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళి ఈవెంట్ అది జరుగుతున్నప్పుడు నేను ఒక 4-5 days థింక్ 1 week ముందు వెళ్ళాం. 1 week ముందు వెళ్ళినప్పుడు పబ్లిసిటీ ఎలా చేయాలి ఏంటి అక్కడ మాకు ఎవ్వరికి క్లారిటీ లేదు. అంటే ఫస్ట్ టైం ఎక్కడ పాట్నా, ఎక్కడ బీహార్, ఎక్కడ పాట్నాలో ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఈవెంట్ తెలుగు అసలు పబ్లిసిటీ ఎలా చేయాలో మాకు ఎవరికి తెలియట్లే. తెలియనప్పుడు నేను ఓ రోజు అక్కడ మొత్తం అక్కడ లోకల్ ఆటోలు అవ్వచ్చు, రిక్షాలు ఉంటాయి, ఆ రిక్షాలు అక్కడ పానీపూరి బళ్ళు తిరుగుతూ ఒక 1.5 day నేను జస్ట్ తిరిగాను అంతే. ఓకే, తిరిగి అందరినీ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఇక్కడ మనకు వచ్చిన హిందీలో ఇద్దరు అల్లు అర్జున్ ఆరే ఇద్దరు ప్లాన్ కర్రే హమ్లో ఏక్ ఈవెంట్, జనాలు వస్తారా అని అడుగుతుంటే, ఓ అల్లు అర్జున్ పుష్ప ఆరే ఇద్దరు, ఓ 1 lakh గాయగా 2 lakh గాయగా అంటున్నారు. నాకు అర్థం కావట్లే. ఎవరిని కదిపినా మోమాటానికి కూడా ఎవరు అనట్లేదు, 1.5 అంటున్నారు. నాకు అర్థం కాలే. నేను సాయి అందరం కూర్చున్నప్పుడు ఇదేంటి బ్రో 1.5 అంటున్నారు అన్నప్పుడు. సో మాకు ఆ 1.5 days అర్థమైన విషయం ఏంటంటే, ఓకే ఇక్కడ మనం ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది, ఈ పబ్లిసిటీ ఏది కాదు, అల్లు అర్జున్ పాట్నా వస్తున్నారు, ఆ విషయం పాట్నాలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. చెప్తే చాలు, మిగిలినంతా వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే అక్కడికి అల్లు అర్జున్ ఆయన ప్రతి ఒక్కడికి తెలుసు. ఓకే, తెలియపోతే కష్టపడాలి. మన తెలుగు సినిమా ఈవెంట్ ఒకటి జరుగుతుంది, అల్లు అర్జున్ ఆయన ప్రతి ఒక్కడికి తెలుసు, మా పని ఈజీ అయిపోయింది. సో సోషల్ మీడియా పబ్లిసిటీ అవ్వచ్చు, అవన్నీ చేయడంతో లక్కీగా అందరికీ తెలిసి జనాలు లక్షల. అవును, అంతమంది లక్షల మంది జనాలు హాజరైనా కూడా అక్కడ పోలీస్ ఫోర్స్ కానీ ఎంత నీట్ గా జరిగిందంటే, ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరు నీట్ గా ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. మన యువి వెంకటాలు చేశారు కదా ఫంక్షన్, చేసినప్పుడు మేము అక్కడే ఉన్నాం కదా 4-5 days ఉన్నప్పుడు. ఎస్పీ వాళ్ళు వచ్చేవారు, వచ్చి 2-3 days ముందు నుంచి ఒకరోజు వచ్చారు. వచ్చి వాళ్ళకేమో రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఏమున్నాయి, వాళ్ళకి ఖచ్చితంగా జనాలు బేభత్సంగా వచ్చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకి. వచ్చి ఈరోజు ఫోర్స్ మీరు ఎంతమంది చెప్పారంటే 100 చెప్పండి సరిపోదు, 200 మంది చెప్పండి అనేవారు. మధ్యాహ్నం వచ్చి ఇంకో 100 మంది పెంచమనేవారు. అట్లా ఈవినింగ్ ఆ రోజు మార్నింగ్ వచ్చి మేము 1000 మంది పోలీస్ ఫోర్స్ ఇస్తామని చెప్పి 900 మంది పోలీస్ ఫోర్స్ని వాళ్ళంతా వాళ్ళే ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ పర్సనల్గా మన సైడ్ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది అనమాట. అంటే అది అంత పెద్ద ఈవెంట్ అవ్వబోతుందని మనకన్నా ముందు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఈ క్యారెక్టరైజేషన్ చేయడానికి బన్నీ గారు చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఆ భుజాన్ని అలా పెట్టేసుకొని, అంటే ఆ కష్టం మీరు దగ్గర నుండి చూసి ఉంటారు. అంటే అంత హార్డ్ వర్క్ అవసరమా క్యారెక్టరైజేషన్కి అనిపించిందా మీకు? అంటే బన్నీ ఏంటి ఇంత కష్టపడుతున్నాడు అనేది లేదు. ఇంకా ఆయన ఒకటి ఒప్పుకున్నాడు అంటే దాన్ని 200% ఇచ్చేస్తాడు. దాని రిజల్టే మన ఇప్పటివరకు నేషనల్ అవ్వడానికి వచ్చింది. అంటే క్యారెక్టర్ చూస్తే అర్థమైపోయింది స్క్రీన్ మీద ఆయన ఎంత కష్టపడుతున్నాడు. అంటే ఆయన ఎందుకు కష్టపడుతున్నాడనే క్వశ్చన్ లేదు, ఆయన ఒక క్యారెక్టర్ ఒప్పుకున్నాడంటే ఇంక అంతే. ఓకే, అంటే బన్నీ గారు గంగోత్రి సినిమాలో చీర కట్టినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి. అదే బన్నీ గారు ఈ సినిమాలో అమ్మోరు గెటప్లో చీర కట్టి డాన్స్ చేస్తూ గూస్ బంప్స్ వచ్చాయి అందరు. సో ఏంటి అంటే ఆ వేరియేషన్ ఎలా అనిపించింది మీకు? అంటే అప్పుడు విమర్శించిన వాళ్ళే ఈ రోజు ప్రశంసించి శబాష్ అంటుంటే మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? అంటే ఫీలింగ్ మాటల్లో నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేము భయ్యా మేము. అసలు అది రిలీజ్ అవ్వడం, అసలు జనాలు వరల్డ్ వైడ్ ఆ క్యారెక్టర్నే బేసిక్గా సెలబ్రేట్ చేసుకున్నారు జనాలు. సో అసలు మేము అసలు మాటలు ఎక్స్ప్రెస్ చేయలేనిది అదంతా టీం అంతా. చాలా వరకు మీకు కూడా తెలుసు, దగ్గర చూసాం కదా. అవును, అంటే అనుకున్నారు భయ్య నేషనల్ అవార్డు వస్తుంది పుష్ప క్యారెక్టర్కి అని అనుకున్నారా? ముందు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా అసలు? అంటే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళిపోయింది క్యారెక్టరు, మంచి కలెక్షన్స్ వచ్చినాయి, కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అయింది, పాన్ ఇండియా లెవెల్లో
అల్లు అర్జున్ గారు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నారు, సుకుమార్ గారు టేకింగ్ గురించి మాట్లాడుకున్నారు, ఒక బిగ్గెస్ట్ ఒక తెలుగు సినిమా గురించి మాట్లాడుకున్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ. అవును అవును. పర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా బన్నీ అవార్డు కొడతాడు, బన్నీకి అవార్డు వస్తుందని మీరు అనుకున్నారు అసలు ఎప్పుడైనా? అంటే పర్సనల్గా మేమందరం టీం అవ్వచ్చు. పుష్ప 1కి మన